రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంపార్టెంట్ అయిన టాపిక్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అంటాము. దాన్నే మనం హెచ్పివి వ్యాక్సినేషన్ అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నది మనకు అది రకమైన అంటువ్యాధిలాగా మనకి ఉమెన్లో ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాని మూలంగా చాలా క్యాన్సర్స్ రిపోర్టెడ్ అనమాట. అది దాంట్లో ప్రముఖంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సరు, వెజైనల్ క్యాన్సరు, యానల్ క్యాన్సరు, వల్వల్ క్యాన్సరు, ఈవెన్ ఓరో జెనిటల్ క్యాన్సరు, అట్లాగనే జెనిటల్ వార్డ్స్. ఈ ఒక్క వైరస్ మూలంగా ఇన్ని రకాల జబ్బులు ఆల్మోస్ట్ 40% నుంచి 90% వరకు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు. ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సరు 70% మంది ఉమెన్లో మనం చూస్తున్నాం. ఎందుకోసం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం అంటే, ఎవ్రీ 6 to 8 మినిట్స్కి ఇండియాలో ఒక ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతున్నారన్నమాట. అది 70% ప్రివెంటబుల్. అంచేత మనం ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇది మనం 9 ఇయర్స్ నుంచి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. 9 ఇయర్స్ నుంచి మనకి అప్ టు 45 ఇయర్స్ వరకు కూడా కంపెనీ బట్టి మన వ్యాక్సిన్స్ ఉంటాయి. మనం ఇండియాలో తయారు చేసిన సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సినేషను అప్ టు 26 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు, బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్లో కమ్యూనిటీ లెవెల్లో మనం వ్యాక్సినేషన్ చేద్దాం అనుకుంటే ఎక్కువ మంది గ్రూప్ ఆఫ్ పిల్లలకి బిట్వీన్ 9 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు అయితే 2 డోసెస్ మన ఫస్ట్ డోస్ వేసి మన 6 months తర్వాత సెకండ్ డోస్ వేస్తాం. ఇప్పుడు ఇంకా 15th ఇయర్ నుంచి ఇంకా పై ఏజ్ వరకు ఎంతవరకు వెళ్ళినా సరే 3 డోసెస్ 0, 2 and 6 months. సో అందుకని ఐడియల్ టైం ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్లో మనం ఎవరికైతే గర్ల్ చిల్డ్రన్కి కానీ బాయ్స్కి కానీ వ్యాక్సినేషన్ మనం వేస్తామో, సో ఆటోమేటిక్గా దాని ఎఫికసీ కూడా మనకి చాలా వరకు పెరుగుతుంది. మన ఫ్యూచర్లో 70% ఆఫ్ ది క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సరు, 80% ఆఫ్ ది యానల్ క్యాన్సరు, అలాగే 90% ఆఫ్ ది జెనిటల్ వార్డ్స్, ఓరోఫెరెంజియల్ క్యాన్సరు, 40% ఆఫ్ ది వల్వల్ క్యాన్సర్, ఇన్నింటిని మనం తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్స్ అందరూ కూడా వేసుకోవాలి. దీంట్లో డిఫరెంట్ వ్యాక్సిన్స్, కాస్ట్ వ్యాక్సిన్స్ ఉంటాయన్నమాట. అంటే దాన్ని క్వాడ్రివాలెంట్ వ్యాక్సినేషన్స్ అని డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అలాగే 9 వ్యాలెంట్ వ్యాక్సినేషన్స్ అని ఉన్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ది లేటెస్ట్ కాస్ట్లీయెస్ట్ వ్యాక్సిన్ గార్డాసిల్ 9 అని అంటాము. హూ కెన్ ఎఫర్డ్, అది మీ లోకల్ పీడియాట్రిషియన్ కాంటాక్ట్ చేసి ఆ వ్యాక్సినేషన్ ఎవరైతే ఎఫర్ట్ చేసుకోగలుగుతారో దట్ ఈస్ ది బెస్ట్. సెకండ్ బెస్ట్ ఏంటంటే మనకి 4 క్వాడ్రివాలెంట్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉన్నదో ఆ వ్యాక్సినేషను వేయించుకోవాలన్నమాట. అది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఏజ్ గ్రూప్. ఐడియల్ ఏజ్ గ్రూప్ ఏంటంటే 9 to 14 ఇయర్స్, అందుకే 2 డోసెస్. కాబట్టి బియాండ్ ఇంకా ఎంత 45 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కూడా మనం వేసుకోవచ్చు. ఓన్లీ కాంట్రాఇండికేషన్ ఏంటంటే ప్రెగ్నెంట్ అయి ఉండకూడదు, అంతే. మిగతా ఇమ్యూనో డెఫిషియన్సీ అలాంటి లేని వాళ్ళకి మనం ఈ వ్యాక్సినేషన్స్ అందరికీ కూడా మనం వేయడానికి అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ మేల్ చిల్డ్రన్. ఎందుకంటే జెనిటల్ వార్డ్స్ మేల్స్లో రావడానికి అవకాశం, ఎందుకంటే ఇది అంటువ్యాధిగా ప్రబలితవుతుంది. కాబట్టి మన మాస్ స్కేల్లో మన వ్యాక్సినేషన్ కానీ మన గర్ల్ చిల్డ్రన్ కానీ మనం వేయగలిగితే అది హెర్డ్ ఇమ్యూనిటీ మూలంగా కూడా చాలామంది మిగతా గర్ల్ చిల్డ్రన్ కూడా, మిగతా ఉమెన్ కూడా ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్లో వేయించుకొని మీ ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ సర్వైకల్ క్యాన్సర్కి అందరూ ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.